హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. దోశ రెసిపీ అండి. మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది కూడా. దాంతోపాటు కాంబినేషన్గా నేను ఇక్కడ టొమాటో చట్నీ కూడా చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి మనకి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. అయితే ముందు అయితే దానికి కావాల్సింది అయితే నేను ఇక్కడ ఓట్స్ తీసుకుంటున్నానండి. మనకి ఏ ఓట్స్ అయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఈ ఓట్స్ని మనం కాసేపు నానబెట్టుకోవాలి. ఒక 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి నానే లోపల మనకి చట్నీ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. జస్ట్ నేను ఇలా ఇక్కడైతే నేను చూపించే విధంగా ఒక్కసారి అయితే ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఈ లోపల మనం చట్నీ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. చట్నీకి ముందైతే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి. కొంచెం మనకి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత అందులో ఒక 4 to 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇది ఈజీగా అయిపోతుందండి. ఈ చట్నీ కూడా మనం ఇంట్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎంతసేపు అండి, జస్ట్ మనం ఇక్కడ ఓట్స్ నానే లోపల చట్నీ ప్రాసెస్ అనేది మనకు అయిపోతుంది. ఈ లోపల నేను కొంచెం శనగపప్పు, సాయిపప్పు, అలానే జీలకర్ర వేసుకొని కొంచెం ఇలా వేయించుకుంటున్నాను అనమాట. కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కొబ్బరిని నేను ఇక్కడ తురిమి వేసుకున్నాను. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా కొంచెం నేను కొబ్బరి అయితే తీసుకున్నాను, ఎండు కొబ్బరి. అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం, ఇవి కూడా మనం కొంచెం ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే మనం ఇది నిలువుగా 1 week అయినా మనకి ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ చట్నీ ఏ దోశలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మనకైతే ఫ్రై మొత్తం ఇవన్నీ వేసి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈజీగా ఈ ప్రాసెస్. మనం ఇలా స్టోర్ చేసుకొని చట్నీ పెట్టేసుకుంటే దోశ వేసేసుకొని ఎమ్మటే మనకి ఒక 2 minutesలో ఇది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు టొమాటో అండి, ఒక టొమాటో తీసుకొని అది కూడా ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల మనకి చూడండి, ఇక్కడ ఓట్స్ కూడా మనకి నానుతున్నాయి కదా. కొంచెం ఒకసారి అయితే ఇక్కడ నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. అలానే కొంచెం నా లాంగ్వేజ్ అనేది అటు ఇటుగా అవుతుంది, పర్వాలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అందుకే అన్నీ కూడా నేను ఒక్కొక్కటికి 2 సార్లు మళ్ళీ రికార్డ్ చేసుకొని మరీ చెప్పాల్సి వస్తుంది. లైవ్గా ఇలా మాట్లాడాలంటే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ అనేది రావట్లేదండి కరెక్ట్గా. ఇక్కడ చూడండి, కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఇది ఇంగువ వేసుకుంటున్నానండి. కొంచెం ఇంగువ వేసుకొని అది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత చట్నీ కొంచెం పడిపోయిందనమాట అందులో. ఇప్పుడు చూడండి, చట్నీ అనేది మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ అనేది కొంచెం నేను ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ చూడండి, ఈ చట్నీ కొంచెం మనకి స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్లో కొంచెం మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఇక్కడ ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అది మనకి ఇష్టం ఉంటే. కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. అలానే కొంచెం బెల్లం కూడా వేసుకొని చట్నీ అంతా కొంచెం మనకి దగ్గర పడాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నదైతే. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఇదే చట్నీతో తినాలని కాదు, వేరే ఏ చట్నీతో అయినా మీరు ఈ దోశ అనేది ట్రై చేయొచ్చు. కాకపోతే నేను ఇది స్టోర్ చేసుకోవాలి కాబట్టి చట్నీ మీకు చూపిస్తున్నాను, ఎటు నేను చేస్తున్నాను కదా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి అయితే ఇక్కడ వీడియో తీసాను అనమాట. చూడండి, మనం ఇలా అయితే వాష్ చేసుకోవాలి. కొంచెం వాష్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఓట్స్ని చాలా హెల్తీ అండి. ఎవరైనా కొంచెం ఇలా డైట్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంచి, హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఫైబర్ క్వాంటిటీ అనేది ఇలా ఓట్స్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను అదే ఓట్స్లో ఇప్పుడు కొంచెం సాయిపప్పు తీసుకున్నానండి. ఆ సాయిపప్పుని కూడా మనం కొంచెం ఇక్కడ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం, అలా కొంచెం ఇక్కడ మెంతులు కూడా నేను ఒక 1/2 tablespoon వరకు మెంతులు కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను జస్ట్ ఏదో వీడియో తీసి ఏదో హడావుడి చేయాలని కాదు, ర్యాండమ్గా నేను ఇలానే చూపిస్తున్నాను. నేను ఎలా అయితే నాకు చేతనైతే అవే చూపిస్తున్నానండి, ఏదో కొత్తగా చేసి చూపించాలని ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అల్లం, పచ్చిమిరపకాయ, కొంచెం ఉల్లిపాయ కూడా ఓట్స్లో వేసుకుంటున్నాను. అలానే మనం నానబెట్టుకున్న మెంతులండి, ఫెనుగ్రీక్ సీడ్స్ అండి, ఇవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎటు మామూలుగా అయితే అవి తినం కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటే చాలు. ఓట్స్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట.
కొంచెం ఇక్కడ వాటర్ వేసుకొని మనం ఇక్కడ గ్రైండ్ చేసేసుకోవాలండి. మనకు మంచి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా ఎటు అని చెప్పి కొంచెం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉంటే వేసుకోండి. ఎటు నేను వేరే దోశ కోసం అని చెప్పి నానబెట్టాను. కొంచెం నాకు ఇక్కడ మిగిలి ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ అవి కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను, కొంచెం క్రిస్పీగా వచ్చిద్దని చెప్పి. ఇక్కడ సాయిపప్పు కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా చేసుకొని, ఇది అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అది కూడా పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇలా దోశ వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఓట్స్ దోశ మనకి ఎప్పుడు అవసరమో ఆ టైంలో ఈ పౌడర్ అనేది మనం 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మామూలుగా ఓట్స్ కోసం అయితే నేను చూపించిన బ్యాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి ఆ పౌడర్ అనేది ఇందులో నేను. ఇక్కడ దోశ చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఏం మనకి అతుక్కోవటం కానీ అలాంటిది ఏం ఉండదండి. డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నాది ఐరన్ది కాబట్టి కొంచెం ఇది అవుతుంది, అదే మనకి నాన్ స్టిక్ మీద అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు చెప్పటం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మన మంచి మంచి వ్యూస్ అనేవి వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే నన్ను ఇష్టపడి ఇలా చూస్తున్నారో నా ఛానల్ని ఇలానే లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోవద్దు, చాలా అవసరం కదా. ఇలా ఏదైనా ఎంకరేజ్ అండి, ఎవరికైనా సరే ఇలా కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది, అలానే ఇక్కడ ఓట్స్ దోశ అనేది కూడా మనకి రెడీ అయిపోయింది. టిఫిన్కి అయితే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి, ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. నేనైతే కొంచెం ఇదే ఫాలో అవుతున్నానండి, కొంచెం హెల్తీవే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అయిపోండి. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి హెల్త్ గురించి మనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు, ఒక 1 వీక్ వరకు అయితే మనకి ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.